సార్ మొన్న లాస్ట్ సత్సంగ్లోని మనం టాపిక్ మాట్లాడుతున్నప్పుడు మీరు ఆ పాయింట్ రేస్ చేశారండి. ఒక థాట్ని చూస్తే ఆగిపోతుంది, దట్ ఈస్ వెరీ గుడ్. థాట్ని చూడడం లెవెల్కి మీరు వెళ్ళి దాన్ని ఆపే స్థితికి వెళ్ళారంటే అది వెరీ గుడ్ ప్రోగ్రెస్ అని చెప్తూ చాయిస్లెస్ అవేర్నెస్ తో వాట్ ఈజ్ చూడడం అనేది చాలా బాగా చెప్పారు, మాకు అర్థమైంది అది. కానీ అప్పుడే మీరు ఇంకో పాయింట్ కూడా చెప్పారు ఏంటంటే మూమెంట్ ఆఫ్ థాట్ ని కూడా చూడాలి. సో థాట్ ని చూడడంతో ఆగిపోవద్దు, ఇంకొంచెం ముందుకు వెళ్ళి మూమెంట్ ఆఫ్ థాట్ ని చూడాలి అన్నారు. ఆ మూమెంట్ ఆఫ్ థాట్ ని చూడడం అంటే ఏంటో నాకు అర్థం అవ్వలేదు. మీరు ఇంతకుముందు ఒకసారి చెప్పారు కానీ నాకు అర్థం అవ్వలేదు. కొంచెం దాన్ని డీటెయిల్ గా మళ్ళీ అర్థమైనట్టు చెప్తారా? ఓకే. ఇప్పుడు ఆలోచన అనేది సైకలాజికల్ థాట్, అంటే మానసికమైన ఆలోచన తీసుకుంటే అది మానసికమైన థాట్ అంటే మీ ఉద్దేశంలో ఏంటంటే ద థాట్ విచ్ హాస్ ఎమోషనల్ ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్, దట్ కైండ్ ఆఫ్ థాట్, అంతే కదండి? అంటే క్రానలాజికల్ థాట్ కాకుండా, అంటే మన కంప్యూటర్ మీద వర్క్ చేస్తాం, ఆఫీస్లో వర్క్ చేస్తాం, ఇంటికి వెళ్ళాలంటే దారి తెలియాలా, తర్వాత ఒకరితో మాట్లాడాలంటే భాషా జ్ఞానం ఉండాలా. సో దీస్ థాట్స్ ఇవేమో మనకి ఎటువంటి గందరగోళాన్ని లేదా దుఃఖాన్ని ఇవ్వవు. పైగా అవి ఆ జ్ఞాపకాలు లేకపోయినా, ఆలోచన లేకపోతే గందరగోళంలో పడతాం. అది అవసరం. సో ఫర్ డైలీ లివింగ్ దిస్ క్రానలాజికల్ థాట్ ఈజ్ నెసెసరీ. బట్ వేరే సైకలాజికల్ థాట్స్ అంటే అవి గతంలో మనం పొందిన రకరకాల అనుభవాల మీద, జ్ఞాపకాల మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ there is a strong desire for something and how it arises, the desire. You experience something and you feel comfortable there and happy about it and you want to repeat it. దాన్ని తిరిగి పొందాలని ఆశ. సో ఆ రకంగా వచ్చేటువంటి థాట్స్ కొన్ని ఉంటాయి. దాన్ని సంపాదించాలి, దాన్ని తిరిగి పొందాలి, మళ్ళీ అది ఎలాగైనా అనుభవించాలి అని. అలాగే ఎవరైనా హర్ట్ చేశారు, ఆ గాయానికి సంబంధించిన ఆలోచనలు తిరిగి వస్తుంటాయి. అవి రకరకాలుగా వస్తుంటాయి. అంటే కేవలం జ్ఞాపకంగా కాకుండా యథార్థంగా జరిగినట్టుగా కొన్ని ఇమేజెస్తో కూడా వస్తాయి. అవి ఒక్కొక్కసారి పగని, ద్వేషాన్ని, తర్వాత అసూయని, ఇవన్నిటినీ ఆ థాట్ వస్తూనే రకరకాలుగా బ్రాంచెస్ వస్తాయి దాంట్లోంచి. అంటే ఎవరో నన్ను హర్ట్ చేశారు, ఆ హర్ట్ గురించి నేను ఆలోచించినప్పుడల్లా నన్ను హర్ట్ చేస్తాడు అంతమందిలో, వాడికి చెప్తాను ఏం చేయాలి అని. అంటే అప్పుడే రివెంజ్ దాని గురించి. తర్వాత తన నిస్సహాయ స్థితి గురించి ఆ సమయంలో జాలిపడి, బాధపడి కన్నీరు వస్తుంది ఆ హర్ట్ వల్ల. ఒక పక్క హర్ట్కి రివెంజ్, ఇంకో పక్క తను బాధపడుతూ కన్నీరు కాచడం బికాస్ ఆఫ్ సెల్ఫ్ పిటీ, తన మీద తనకు జాలి. అదే కాకుండా వాడు గొప్పవాడనే కదా నన్ను ఆ విధంగా మాట్లాడాడు, నేను గొప్పవాడిని అవ్వలేదు కదా, సో గొప్పవాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారని ఒక జలసి గొప్పవాళ్ళ మీద కలుగుతుంది. గొప్పవాళ్ళ మీద అసూయ, నేను గొప్పవాడిని కాకపోవడం ఇలా జరిగింది. సో గొప్పవాళ్ళు అయితేనే మనకి మనం చలాయించవచ్చు ఎవరి మీదైనా. మనం పేదవాళ్ళం అయ్యామనుకోండి, వాడు మన మీద చలాయిస్తాడు. సో గొప్పవాళ్ళందరూ ఇంత తలబిరుసుగా ఉంటారు అనేసి ఆ గొప్పవాళ్ళ మీద ఒక అసూయ భావం కలుగుతుంది. వాళ్ళకి ద్వేషం కూడా కలుగుతుంది. అంటే ఏమైంది, హర్టు ద్వేషం వైపు, అసూయ వైపు, క్రోధం వైపు, రెవెంజ్ వైపు, సెల్ఫ్ పిటీ వైపు ఎన్ని రకాలుగా వెళ్తుంది. ఆ హర్ట్తోటే ఉండడం లేదు. సో తర్వాత వాళ్ళ గురించి ఒక ఇమేజ్ ఫార్మ్ అయిపోతుంది. అది జ్ఞాపకం వచ్చినప్పుడు అలా ఇమేజ్ వస్తుంది, లేకపోతే వాళ్ళు ఎదురుపడినప్పుడు ఆ ఇమేజ్తో వాళ్ళని చూస్తాం. సో
మనం ఇలాగ అయిపోయాం కదా అనేసి మన మీద మనకు ఒక ఇమేజ్ ఉంటుంది. సో ఇలాగ రకరకాల ఇమేజ్ ఫార్మేషన్స్, దానికి సంబంధించిన థాట్స్, చిలవలు పలవలుగా అనేక రకాలుగా ఒక చెట్టు యొక్క కొమ్మలు, చెట్టు మాను ఒకటే కానీ ఆ మాన్ నుంచి ఎన్నో శాఖలు విస్తరిస్తాయి. అలాగే ఏమవుతుందంటే రకరకాల భావాలు ఒకే హర్ట్ నుంచి అన్ని రకాలు వస్తాయి. అలాగే ఏదైనా ఫీలింగ్ తీసుకోండి, ఒక దుఃఖం నుంచి అనేక భావాలు వస్తాయి. తర్వాత గ్రీడ్ నుంచి అనేక భావాలు వస్తాయి. సో గ్రీడ్ అనేది ఒక నేమ్ కాదు. మనం ఏం చేస్తామంటే గ్రీడ్ అని పేరు పెడతాం వచ్చిన గుణానికి. సో ఐ నో గ్రీడ్ అనుకుంటాం. నాకు ఏదైనా వస్తుంది, పోయి కోపం వచ్చిన కోపం అని పేరు పెడతాం. సో ఐ నో యాంగర్ అని అనుకుంటాం. సో అలాగా మనం ఎప్పటికప్పుడు అసూయ కానీ, ద్వేషం కానీ, కోపం కానీ, లేదంటే భయం కానీ, దుఃఖం కానీ ఏ తీసుకున్నా ఇది నాకు తెలిసిందే కదా అనేటువంటి భావనలు ఉంటాయి. అవును, నాకు ఈ భావాలు ఉన్నాయి అని ఒప్పుకున్నంత మాత్రాన, లేదా భావాల గురించి తెలిసినంత మాత్రాన కోపం అంటే ఇలా ఉంటుంది, అసూయ అంటే ఇలా ఉంటుంది, ద్వేషం అంటే ఇలా ఉంటుందని క్లియర్గా మనకు తెలుసు. అలా తెలిసినంత మాత్రాన, దాని పేరు పెట్టినంత మాత్రాన అవి పోవడం లేదు కదా, అవి ఎప్పటికీ పోవు. ఇంకా పేరు పెట్టడం వల్ల మనకేమవుద్దంటే వెంటనే దానికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ వచ్చేస్తాయి. అందువల్ల ఇక్కడ ఏంటి అంటే ఒక భయం వచ్చిందనుకోండి, లేదా అంటే ఒక హర్ట్, గాయం వల్ల బాధ కలిగిందనుకోండి, ఆ భయమో బాధో పేరు అవసరం లేదు, బట్ ఒక మూమెంట్ దానికి ఉంటుంది. సో ఇవన్నీ సైకలాజికల్ థాట్స్ అంటారు. అన్ని సైకలాజికల్. సో ఒక మూమెంట్ వస్తుంది కదా, ఆ మూమెంట్ ఏంటి? థాట్ మూమెంట్. భయం వచ్చింది, సో బాడీలో ఒక వైబ్రేషన్ ఉంది. అలాగే కోపం వచ్చింది, ఒక వైబ్రేషన్ ఉంది. అలాగే దుఃఖం వచ్చింది, ఒక వైబ్రేషన్ ఉంది. అంటే కన్నీరు కారడం. సార్ వైబ్రేషన్ ముందు వస్తుందా, దుఃఖం ముందు వస్తుందా? అంటే ముందు ఎవరైనా మీరు నన్ను అన్నారు ఏదైనా మాట, ఇమ్మీడియట్గా వైబ్రేషన్ వస్తుంది, బాడీలో వైబ్రేషన్ వస్తుంది, దాని తర్వాత థాట్ వస్తుంది. అంటే ఆ థాట్ వైబ్రేషన్ స్ప్లిట్ ఆఫ్ సెకండ్, అంటే దాన్ని విడదీయలేము ముందా వెనక అని. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే విపాసనలోని ఆ వైబ్రేషన్ అబ్జర్వ్ చేయమంటాడు, సెన్సేషన్. అవునవును, అంటే దానికి థాట్ కి సంబంధం ఉందేమో అని ఉద్దేశంతో అడిగాను. ఉంటుంది. అంటే అక్కడ ఆయన ఏం చెప్పాడంటే సెన్సేషన్ అబ్జర్వ్ చేస్తే వెంటనే అది ఆగిపోతుంది సెన్సేషన్. అంటే అక్కడ ఆటోమేటిక్ గా థాట్, మీరు అన్నట్టు ఆ థాట్ వచ్చేది కూడా ఆగిపోతుంది అన్నట్టు, బాడీలోని సెన్సేషన్ మీకు బిగిన్ అవుతుంది. సో థాట్ అంటే బాడీ వినా ఉండదు. ఇప్పుడు దుఃఖం వచ్చింది, బాడీకి ఏదో చేస్తుంది, బాధ వచ్చింది చేస్తుంది, అలాగే భయం వచ్చింది చేస్తుంది, బాడీలో దడ వస్తుంది. అంచేత ఏంటంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ దట్, నాట్ ఓన్లీ ద మూమెంట్ ఆఫ్ థాట్ బట్ the vibration in the body or sensation, whatever you call. అది లోపల ఏం జరుగుతుంది అనేది కూడా గమనించాలి. తర్వాత ఏమో నేను ఇందాక చెప్పినట్టుగా అది ఒక మాను అని ఒక పేరు పెట్టి, ఇది భయం అంటే ఇది చింత చెట్టు, ఇది వేప చెట్టు, అలాగా మనం పేర్లు పెట్టడం కాకుండా ఇది భయం, ఇది క్రోధం అని కాకుండా, సో ఆ భయంలో నుంచి లేదా ఆ హర్ట్లో నుంచి ఎన్ని రకాల బ్రాంచెస్ వెళ్తున్నాయి. ఆ బ్రాంచెస్ అంటే ద వే యూ థింక్. సో ఆ థింకింగ్ భయంలోంచి రకరకాలుగా వస్తుంది. సో ఉన్నది భయం ఒకటే, కానీ థింకింగ్ వేరువేరుగా వస్తుంది. అలాగే వచ్చేది హర్ట్ ఒకటే, గాయం, బాధ ఒకటే. ఆ బాధలోంచి రెవెంజ్ ఇలాగా రకరకాలుగా వస్తున్నాయి. ఎలాగో అలాగే దానిలోంచి అన్ని రకాల శాఖలు వస్తాయి. సో నాట్ ఆల్వేస్ ఇన్ ద సేమ్ వే, బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది. మనిషిని చూస్తే ఒకలాగా, జ్ఞాపకం వస్తే ఒకలాగా, ఆ తీవ్రతలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చాయిస్లెస్ అవేర్నెస్ని ప్రధానంగా తీసుకున్నప్పుడు థాట్ రాగానే, ఏదైనా ఒక థాట్ రాగానే చూస్తే ఆ థాట్ అక్కడ ఆగుతుంది. అంటే ఇట్ ఈస్ ఎ థాట్లెస్ సీయింగ్. యు ఆర్ నాట్ సీయింగ్ విత్ థాట్ ది థాట్. ఆలోచన చూడడం కాదు. అంటే ఆలోచనతో ఆలోచనని చూస్తే మనం ఖండిస్తాం, ఒప్పుకుంటాం, తిరస్కరిస్తాం, సమర్థించుకుంటాం, లేదా సరిపెట్టుకుంటాం. ఇది ఆలోచన.
సో ఏ జోక్యం లేకుండా ఉన్నప్పుడు అంటే యు ఆర్ సైలెంట్. సో ఏ సైలెంట్ వాచింగ్, ఇన్ దట్ సైలెంట్ వాచింగ్ ఇస్ చాయిస్లెస్ అవేర్నెస్. అంటే యు ఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ విత్ ద థాట్, యు ఆర్ సైలెంట్. సో థాట్ ఈజ్ సైలెంట్ అంటే ఆ సైలెన్స్లో వాచ్ చేస్తున్నాం హౌ ది థాట్ ఈజ్ మూవింగ్ అండ్ గోయింగ్. సో మీ ప్రమేయం అందులోంచి లేకపోవడం వల్ల, ఆ ఆలోచన మళ్ళీ సంభాషణ లేకపోవడం వల్ల, దాన్ని గుర్తించి దాన్ని చెలవల పలవలుగా మాట్లాడకపోవడం వల్ల ఆ ఆలోచనకి ఇంధనం లేదు. కాబట్టి అది తగ్గిపోతుంది, అలా డౌన్ అయిపోయి ఆగిపోతుంది. అది ఇదొక విషయం, అది మీకు క్లారిటీ ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆలోచన వచ్చినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అది రకరకాల శాఖల్ని వెళ్తుంది. వెళ్ళేటప్పుడు అంటే ఆలోచన కొనసాగుతుంది. కొనసాగినప్పుడు ఏం చేయాలంటే దాంతో మనం స్టే చేయాలి, అంటే దాంతోనే మనం ఉండాలి. అంటే దాన్ని పేరు పెట్టకుండా అవునా కాదనకుండా చాయిస్లెస్ అవేర్నెస్లో ఒక భాగం అది. సో నాట్ ఓన్లీ when you are choicelessly aware, not only the thought stops, but you are going to understand the motive of the thought and the movement of the thought and the origin of the thought. ఎట్లా పాసిబుల్? ఇప్పుడు చాయిస్లెస్ అవేర్నెస్ నేను థాట్ చూస్తున్న వెంటనే ఆగిపోతుంది కదా, ఇంకా ఆగిపోయిన తర్వాత మరి దాని మూవ్మెంట్ ఏమైనా ఎలా చూడడం అవుతుంది? ఆగిపోయినా మళ్ళీ బిగిన్ అవుతుంది. మళ్ళీ చూస్తే మళ్ళీ ఆగిపోద్ది. సో ఇట్ ఈస్ నాట్ ఎండింగ్ అబ్రప్ట్లీ, టోటల్లీ, అండ్ నాట్ రిటర్నింగ్ బ్యాక్. అలా కాదు, వస్తుంది, మళ్ళీ చూడాలి, చాయిసెస్. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ అన్ఫినిష్డ్ సీయింగ్, యు ఆర్ నాట్ ఫినిష్డ్ విత్ ఇట్. సో ఇక్కడ ఏంటంటే బికాస్ ఆఫ్ చాయిస్లెస్ అవేర్నెస్ దెర్ ఇస్ నో స్ట్రగుల్ ఇన్ దట్. సో ది థాట్ హ్యాస్ టు స్టాప్, థాట్ ఆగింది. కానీ మీలో స్పందించే గుణం ఉంది, కోపానికి, భయానికి, తర్వాత కామానికి, ఇలా స్పందించే గుణం ఉంది. సో ఎక్స్టర్నల్ స్టిమ్యులీ ఉంది. తర్వాత అంతరంగంలో ఆ విషయాలు జ్ఞాపకాల్లో బాగా పాతుకుపోయి ఉన్నాయి. ఆ బయట నుండే విషయాలు, అంతర్గత విషయాలు ఒకదాంతో ఒకటి భేటీ అయినప్పుడు దెర్ ఇస్ ఎ మూవ్మెంట్. సో ఆ మూవ్మెంట్ ఎండ్ అవ్వటం లేదు. సో యూ హ్యావ్ టు వాచ్ దట్ మూవ్మెంట్. ఆ సీయింగ్ కావాలి. ఆ సీయింగ్లో ఎలాగనంటే ఇప్పుడు చూడండి, there is a word understanding. Not only understanding of the teachings, and you have to understand your own thought and the movement of thought. So in choiceless awareness you see and the thought stops. అలా కాదు. అండ్ ఇఫ్ యు ఆర్ పెర్సిస్టెంట్లీ సీయింగ్, అంటే వస్తున్నప్పుడు మళ్ళీ అలా విచ్ ఇస్ కమింగ్ చూస్తుండేటప్పుడు ఆ థాట్ మీద అలాగే దృష్టి పెట్టినప్పుడు ఏమవుతుందంటే థాట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్, రివీల్స్ ఇట్ స్టోరీ టు యూ. అంటే ఒకరున్నారనుకోండి, మీతోటి మాట్లాడడానికి వచ్చారు, మీరు అతన్ని ఎంకరేజ్ చేశారు, మాట్లాడనీయకుండా ఆపలేదు, మీరు చాలా సానుభూతిగా వింటున్నారు, ఏం చెప్తున్నారు, మీరేం ఇంటర్ఫీర్ అవ్వట్లేదు. ఆయన ఏదో ముక్తసరిగా మాట్లాడి చెప్దామని వచ్చినోడు మొత్తం గంటన్నర అతను కథంతా చెప్పడం మొదలుపెట్టాడు, మీరు ఆలకించే తీరుని బట్టి, అంత ఆప్యాయత బట్టి. అవునా కాదు? మనమేనా? అంతే కదా. సో అలాగా ఖండించినట్టు ఒకరు మాట్లాడితే మనం చెప్పలేం. కానీ మనం చాలా ప్రేమగా, అన్యాయంగా దగ్గర తీసుకొని చెప్పండి ఏంటి బాగానే మా ఊరుకొని ప్రేమగా చూసేసరికి వాళ్ళంతా బాధంతా వలగబోసుకుంటారు. అలాగా మనం ప్రేమతో ఆలోచన చూసినప్పుడు ఏంటిదని దాన్ని ఏం అనకూడదు, ఖండించకూడదు, దాంట్లో కలిసిపోకూడదు. కలిసిపోవడం అంటే దుఃఖం వస్తే దుఃఖంలో, భయంలో వస్తే భయంలో కలిసిపోకూడదు. బట్ యు ఆర్ వాచింగ్, యు ఆర్ సెన్సింగ్ దట్ పర్సన్, యు ఆర్ లిసనింగ్ టు దట్ పర్సన్. మీరు అలాగనమాట, యు ఆర్ డిఫరెంట్. సో అప్పుడు మీరు వింటున్నారు. నాట్ టు కండెమ్ హిమ్, నాట్ టు జడ్జ్ హిమ్, బట్ యు ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. ఆయన చెప్తున్న దాన్ని అర్థం చేసుకోవడానికి, ఆయన ఫీల్ అవుతున్న విషయాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రేమతో, ఆసక్తితో వింటున్నారు.
సో కెన్ యూ లిసన్ యువర్ థాట్ లైక్ దాట్? Okay. So if you listen your thought like that, it is possible, but it is difficult. So if you listen like that, so the whole thing will give an understanding to you. కానీ ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది దీనికి 2 ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే, ఇందాక ఏం చెప్పారు, ఒక మనిషి వచ్చాడు, వాడు బాధ అంతా చెప్పాడు, విన్నాము ఓపిక్గా అన్నాము. వాడు చెప్పిందంతా ఒక టాపిక్ మీదే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను సుమా. ఇక్కడ థాట్స్ అలా కాదు. ఇప్పుడు వచ్చిన థాట్ నెక్స్ట్ వచ్చిన థాట్ పొత్తిగా పోలిక లేకపోవచ్చు కదా. కనెక్ట్ ద డాట్స్ అవ్వచ్చు. డాట్స్ మీరు కనెక్ట్ చేయట్లేదు. ఆ థాట్ ఒక పర్సన్, ఈ థాట్ ఇంకో పర్సన్. ఆ పర్సన్ వినేశారు, ఇంకో పర్సన్ వచ్చాడు, ఆయన వినండి. ఇంకోటి వచ్చాడు, ఆయన్ని వినండి. అలా ఓపిక్ గా వినాలి. సో వింటున్నప్పుడు ఏమవుతుందంటే మీ కనెక్షన్ కూడా జరుగుతుంది. ఎందుకంటే వెనకాతల హట్ అనే ఒక రీజన్ నుంచి ఎంతమంది వచ్చారు. సో ఈజ్ నాట్ కనెక్టెడ్. సో హట్ ఎన్ని రకాలైనటువంటి భావాల్ని, నాకు ద్వేషాన్ని, పగని, అసూయని, క్రోధాన్ని, తర్వాత బాధని, ఇవన్నిటినీ కలుగు చేస్తుంది కదా. రెవెంజ్ని, పగ తీర్చుకునే ఉద్దేశాన్ని, ఇవన్నిటినీ కలుగు చేస్తుంది. ఓహో, హేట్రేట్లోంచి ఇన్ని రకాల శాఖలు బయలుదేరాయి. సో ఇవన్నీ కూడా ఇన్ని రకాలుగా నన్ను ఆడిస్తున్నాయి అని మీరు సమగ్రంగా హేట్రేట్ యొక్క స్వరూపాన్ని, ఆ చెట్టుని, చెట్టు శాఖల్ని, దాని ఆకుల్ని, రెమ్మల్ని అన్నిటినీ చూస్తున్నారు కంప్లీట్గా. సో దెన్ వాట్ హ్యాపెన్స్, అక్కడ ఏమవుతుందంటే దెర్ ఈస్ ఎ టోటల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దట్ ఫీలింగ్. యూ డోంట్ నేమ్ ఇట్ as hatred, బట్ ద మూమెంట్ ఆఫ్ థాట్, డోంట్ నేమ్ ఇట్ as hatred or don't name it as hurt, but the feeling of the body, the feeling, the thoughts, the movement, and what it is going to said. If you are listening completely, అప్పుడు ఏమవుతుందంటే you are understanding the whole thing completely. ఇప్పుడు సపోజ్ ఉందనుకోండి, there is a mathematical problem, somebody has given you. సో ఆ ప్రాబ్లమ్ని మీరు వర్క్ చేస్తున్నారు, అరగంట, గంట ఎంతో వర్క్ చేశాక యూ గాట్ ఎ రైట్ ఆన్సర్ ఫర్ దట్. యూ కంప్లీట్లీ అండర్స్టూడ్ ది ప్రాబ్లమ్ అండ్ యూ గాట్ ది ఆన్సర్. ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం చేస్తారా? ఎందుకు చేయరు? ఇట్ ఈస్ ఓవర్, ప్రాబ్లం తెలిసిపోయింది. సో అందుకని అలాగే వెన్ యూ అండర్స్టాండ్ ఎనీథింగ్ సైకలాజికల్లీ కంప్లీట్లీ, ఇట్ వోంట్ రిపీట్ అగైన్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సార్ మరి మాకు ఎవరు నేర్పుతారు ఇలా చూడడం అనేది? కంటిన్యూస్ గా ఒక థాట్ ని చూడడం వరకు మనకు వచ్చింది అనుకున్నా, రాలేదు. అది కూడా టు బి హానెస్ట్, వచ్చింది అనుకున్నా ఒక థాట్ ని చూడడం, అది ఓకే ఏమో. కంటిన్యూస్ థాట్స్ అన్నిటిని చూసి అవన్నీ ఒక హర్ట్ నుంచో దేని నుంచి 2-3 వాటి నుంచి వచ్చాయని అర్థం చేసుకోవడం అంతా, దానికి ఒక గురువు లాంటి వాళ్ళ వెనకాల ఉండి చెప్పడం అవసరం అంటారా? అవసరమే లేదు. ఎవరు అవసరం. సిన్సియారిటీ ఉండదు. ఇప్పుడు చూడండి, మ్యాథమెటిక్స్ అంటే నాకు నచ్చదు. నేను అన్ని సబ్జెక్ట్ని స్కోర్ చేస్తున్నాను, కానీ మ్యాథమెటిక్స్లో 0 మార్కులు, 1 మార్కు, 2 మార్క్స్ వస్తున్నాయి, అక్కడ ఫెయిల్ అయిపోతుంది. సో పరీక్ష అంటే మొత్తం అన్నీ రావాలా వద్దా? అన్నీ రావాలి. నేను అందులో 99 మార్కులు వచ్చానన్నా లాభం లేదు కదా. సో అలాగే జీవితం అంటే ఎక్కడో, అంటే మొత్తం జీవితంలో చాలా విషయాలు మనకు తెలిసిన, అసలు మన గురించి మనకు తెలియడం అనేది చాలా ముఖ్యం. అది మ్యాథమెటిక్స్ అనుకోండి. మీకు అన్నీ తెలుసు, అన్నీ సమగ్రంగా డీల్ చేస్తున్నారు, ఓకే, తెలివితేటలు ఉన్నాయి. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? ఆ మ్యాథమెటిక్స్లో స్టూడెంట్ ఫెయిల్ అయినట్టు జీవితం గురించి ఫెయిల్ అవుతుంది. సో అది చూసాం మనం. చూసినట్టు ఓహో, అప్పుడు ఆ స్టూడెంట్ ఏమనుకున్నాడు, నేను ఎన్ని రాసినా నా మ్యాథమెటిక్స్ మాత్రం నేను బాగా చేయాలి, దీంట్లో బాగా కృషి చేయాలి అనేసి దాని మీద పట్టు సాధించడానికి చాలా బుక్స్ చదివాడు. తర్వాత దాన్ని ఎలాగ ఆన్సర్ చేయాలి, ఏం చేయాలి అని అలా కృషి చేశాడు, దాని మీద ఫోకస్ పెట్టాడు. అంటే దాని అవసరాన్ని గుర్తించాడు. అలాగే ఒక సాధకుడు దాని అవసరం, అత్యవసరం, అగత్యాన్ని గుర్తించాలి. అంటే ఒక నాలెడ్జ్లా కాదు, కానీ జీవితానికి ఊపిరిలాగా. ఊపిరి ఆగిపోతే చనిపోతాడు కదా, అలాగే ఊపిరిలాగా సెల్ఫ్ నోయింగ్ ఇంత అవసరం. సెల్ఫ్ నోయింగ్ అంటే సెల్ఫ్ ఈజ్ బిల్ట్ అప్ ఆన్ థాట్స్, సెల్ఫ్ ఈజ్ మెమరీస్,
సెల్ఫ్ ఈజ్ పాస్ట్, సెల్ఫ్ ఈజ్ కండిషన్, సెల్ఫ్ ఈజ్ ఫ్రాగ్మెంటేషన్. సో ఆల్ దట్ ఈజ్ సెల్ఫ్. సో ఆ సెల్ఫ్ ఏంటి? ఇట్స్ ఎ బండిల్ ఆఫ్ మెమరీస్ అండ్ థాట్స్. అంటే ఆ సెల్ఫ్ నోయింగ్ అంటే ఏంటి? ఈ బండిల్ ఆఫ్ మెమరీస్ అండ్ థాట్స్ని స్టడీ చేయడం, అది మన మ్యాథమెటిక్స్. సో అది స్టడీ చేయాలంటే ఏం చేయాలా అంటే ఎప్పుడెప్పుడు ఏ ఆలోచన వచ్చి కల్లోలం సృష్టిస్తుంది మనస్సులో, మీరు కామ్గానే ఉన్నారు ఉంటే ఏదో ఒక రాయి పడుతుంది, వచ్చి ఏదో ఒక బాధ వస్తుంది, ఏదో ఒక ద్వేషం వస్తుంది, ఏదో ఒక సంఘర్షణ వస్తుంది. సో అది ఒక రాయే కదా, పడగానే ఒక అలజడి ప్రారంభమవుతుంది. సో ఈ అలజడులన్నీ కలిసి ఏంటవుతున్నాయంటే మనల్ని ఆక్యుపైడ్గా ఉన్నట్టు చేస్తున్నాయి. దే ఇస్ నో రెస్ట్ టు మైండ్. ఒకసారి హట్టు, ఒకసారి కోపం, ఒకసారి భయం, ఒకసారి ఆందోళన, ఒకసారి నిరాశ, ఒకసారి నిస్పృహ, ఒకసారి కోరిక, ఇలాగ రకరకాల మూమెంట్స్లో పడిపోయి రెస్ట్లెస్గా ఆలోచన వెళ్ళిపోతుంది కదా. సో ఆ రెస్ట్లెస్నెస్ నుంచి ఏమవుతుందంటే జీవితం నిస్సారంగా, జీవితం ఒక పేలవంగా, జీవితంలో ఇది సంఘర్షణాత్మకంగా ఇలాగ జీవితం వెళ్ళిపోతుంది కదా. కాబట్టి ఇది లేనప్పుడు, ఇది అర్థం అవ్వక మనకి ఈ రకంగా ఫెయిల్యూర్ వస్తుంది జీవితంలో. ఇది అర్థం కాకపోవడం వల్ల ఎన్ని ఫెయిల్యూర్స్ అంటే షార్ట్ టెంపర్నెస్ వస్తుంది ఒక్కోసారి, దానివల్ల ఎన్నో రిలేషన్స్ దెబ్బతింటున్నాయి. ఒక్కోసారి హేస్టీనెస్ వస్తుంది, తొందరపాటు, దానివల్ల కొన్ని పనులు పాడవుతున్నాయి. తర్వాత ఏమో తొందరగా మాట్లాడడం, తొందరగా జవాబు చెప్పడం, పాస్ట్ మెమరీస్లోని మనం వినకుండా ఇచ్చేయడం వల్ల, అంటే ఆ ఓపిక లేకపోవడం వల్ల ఏమవుతుంది, వెంటనే మనల్ని గురించి అపార్థం చేసుకునే వాళ్ళు అవుతారు. దానివల్ల మన రిలేషన్షిప్ దెబ్బతింటుంది. ఇలాగ ప్రతిదీ సెల్ఫ్ అండర్స్టాండింగ్ మీద ఆధారపడి, నాట్ ఓన్లీ టు రియలైజ్ గాడ్, నాట్ ఓన్లీ టు రియలైజ్ వాట్ ట్రూత్ ఈస్, బట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ ఆల్సో వీఆర్ స్ట్రగ్లింగ్, వీఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ and our relationships are very poor. We are at each other throats. ఇలాగ ఎందుకు ఉన్నది అని అంటే బికాస్ దెర్ ఇస్ నో సెల్ఫ్ అండర్స్టాండింగ్. సో అది అగత్యం కదా. సో కాబట్టి దాని ముఖ్యత మనం గుర్తిస్తే సిన్సియారిటీ దానివల్ల వస్తుంది. సార్ ఇప్పుడు ఈ మూవ్మెంట్ ఆఫ్ థాట్ మీరు చెప్పారు కదా, చూడాలి ప్రతి థాట్ వచ్చింది దాన్ని అలా చూడాలి. దీనికి ఇంకేమైనా ప్రతి థాట్ అంటే టైం టు టైం అది ఇప్పుడు వచ్చి చూసిన థాట్ ఆగిపోయింది, మన నెక్స్ట్ థాట్ ఏదో వస్తుంది, దాన్ని చూడాలి, అంతే అదే కదా. సో దీనికి ఇంకేమైనా షార్ట్ కట్ ఉన్నదా సార్? అంటే అది కష్టం, సామాన్య మానవుడికి కష్టం సార్ చూడడం. ఇంకేమైనా చెప్పారా? అంటే ముందు డిసిప్లిన్ ఏమైనా అవసరమా? దానికి అవసరం లేదు. ఇప్పుడు ఇన్సిడెంట్స్ ఉంటాయి, మీరు వచ్చారు, మీరు రాగానే నాకు భావం కలిగిందా, మంచి భావం చెడ్డ భావం, బికాస్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే మీరు నన్ను గట్టిగా ఏదో చేస్తే మీ మీద ఏదో సెక్యూరిటీగా అతను పంపించేయాలి, అతనితో ఎక్కువ మాట్లాడాలి అని ఒక భావం, కోపం, ఏదో అసూయ కలుగుతుంది. అదే మీరు నాకు ఎంతో సహాయకారిగా మంచిగా ఉన్నారు అంటే మీ మీద ఒక ఫేవర్ కలుగుతుంది. సో ఆ రెండు ఎలా కలుగుతున్నాయి? ఒక ఇమేజ్ మీ మీద ఉండబట్టి, నాకు నా గురించి మీ గురించి కూడా ఇమేజ్ ఉండడం వల్ల నాకు వెంటనే కలుగుతుంది. సో కాబట్టి ఆ భావాలు మీరు రాగానే కదులుతున్నాయా లేదా అక్కడ మీరు చూడండి. మీరు వెళ్ళిపోయారు, నెక్స్ట్ టీవీలో ఏదో వచ్చింది, చూసారు ఒక భావం వచ్చింది, ఆ భావాన్ని చూడండి. ప్రతి థాట్ అంటే ఇన్సిడెంట్లో ఏమవుతుందో చూడండి. మీరు అన్ని భావాలు వద్దు, ఇన్సిడెంట్లో ఏమైంది అంటే వ్యక్తులు వస్తున్నప్పుడు ఏమవుతుంది, వ్యక్తులతో చూడండి. ఓకే. తర్వాత వస్తువులు మీకు కొన్నిటితో బంధం ఉంటుంది, కొన్నిటంటే అసహ్యం ఉంటుంది. సో ఆ వస్తువుల్ని చూడగానే ఏంటి మనకు మనసు లాగుతుంది. కొంతమందికి వస్తువులు బజార్ అంటే పిచ్చి అనమాట. అది నిరంతరం వెళ్ళిపోతుంటారు, కొనేస్తుంటారు, వచ్చేస్తుంటారు, లేకపోతే ఎవరో కొన్నారు మనకు లేదని బాధపడుతుంది. ఆ వస్తువులతో ఉండే అటాచ్మెంట్ ఏంటి అది చూడండి. అంటే అవి చూసినప్పుడు ఏమవుతుంది. అలాగే మీలో భావాలు వస్తాయి. భావాలు వస్తున్నప్పుడు రకరకాల భావాలు వస్తాయి, అంటే ఫ్యూచర్ గురించో లేకపోతే పాస్ట్ గురించో. సో ఆ భావాలు మిమ్మల్ని బాధ పెడుతుంటాయి. సో ఈ భావాలతో నాకుండే బంధం ఏంటి, ఎందుకు ఇలాంటి భావాలు మీరు ఇందాక చెప్పారు, రిపిటేటివ్గా 3, 4
విషయాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. అంటే సబ్కాన్షియస్ మైండ్లో అది ఉండడం వల్ల రావచ్చు, లేదా ఒక క్రైసిస్, జీవితంలో ఒక పని వచ్చింది ఇప్పుడు చేయాలంటే 4-5 రోజులు అదే థాట్ వస్తుంది, దానివల్ల రావచ్చు. సో కాబట్టి ఆ భావాలు రిపిటేటివ్గా వస్తున్నప్పుడు ఆ భావాల నుంచి అలజడి కలుగుతుందా, లేదా ఆ భావాలని వచ్చే కనుక ఆ పని పూర్తి చేసి వదిలేయగలమా, అంతే, మర్చిపోగలము. సో ఏంటవుతుంది, ఆ భావాలు నన్ను అక్కర్లేని అవసరం లేని బాధ పెడుతున్నాయా, లేకపోతే చూడగానే వదిలేయగలుగుతున్నాను, ఇది చూడాలి. అంచేత భావాల్లో మనం ఏంటి, వస్తువుల్లో మనం ఏంటి, మనుషుల మధ్య మనం ఏంటి, ఇది మనం గమనించినట్లయితే అంటే అక్కడ ఏమైంది, నేనేమన్నాను, ప్రతి ఆలోచన అలా చూస్తున్నాను అనడం లేదు. సో వ్యక్తులతో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, తర్వాత ఇంకో ఆల్టర్నేటివ్ మీరు అడిగారు, తర్వాత వస్తువులతో ఉన్నప్పుడు ఎలాగవుతుంది సార్. ఇప్పుడు ఇది అడగకపోతే మీరు చెప్పేటోళ్ళు కాదు కదా, నాకు ఇది లక్కీగా వచ్చింది కాబట్టి అడిగాను. ఇలా చాలా విషయాలు నేను అడగను ఉంటాయి, మీకు మాకు ఎలా తెలుస్తాయి మరి? ఇప్పుడు నేను అడగబట్టి మీరు చెప్పారు, నేను అడగలేదు నాకు చెప్పరు మరి. అందుకే డైలాగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కృష్ణమూర్తి ఎందుకు అనేక డైలాగ్స్ ఉన్నాడు, బికాస్ పీపుల్ హ్యావ్ క్వశ్చన్ సో మెనీ థింగ్స్. అలా క్వశ్చన్ చేస్తేనే ఆయన నుంచి బయటకు వచ్చేది. ఇప్పుడు ఒక నుయ్యి ఉంది, ఆ నూతి నిండా మంచి కొబ్బరి నీరు ఉంది. అయితే ఆ నీరు అందరికీ దాహాన్ని తీర్చదు. ఎవరు ర్యాకేసి ఆ నీరుని తీసుకుంటారో, ఎంత 1,00,000 మంది వచ్చినా 1,00,000 మందికి దాహం తీరుస్తుంది. మీరు ర్యాకే అయినంటే నీరు వచ్చి మీకు నోట్లో పడుతుందా? అంతే. అంటే ఆర్తి ఉండాలి, తపన ఉండాలి, తెలుసుకోవాలని ఇచ్చ ఉండాలి. అటువంటి వాళ్ళ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. లోకం అందరికీ ఆ క్వశ్చన్స్ రావు. సో వచ్చిన వాళ్ళకి ఆన్సర్ వస్తుంది న్యాచురల్గా. సో నాకు ఇంకా ఎక్కువ తపన ఉంటే ఇంకా క్వశ్చన్స్ రావచ్చు, అయితే మీలోంచి మీకే జవాబు రావచ్చు, నన్ను అడగకపోవచ్చు. నేను చెప్పాలని లేదు, మీలో నుండే జ్ఞానం మీకే చెప్తుంది. ఎందుకంటే యు ఆర్ ది లైట్, the same light I am having, the same light everywhere. So the light will answer. Thank you, sir. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. Welcome.